ఇందులో పాల్పంచుకుందాము. మరి తదుపరి ఇవాల్టి ఈ కార్యక్రమంలో మాట్లాడడానికి శ్రీ చంద్రశేఖర్ పెమసాని గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గుంటూరు, వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, కృష్ణా నది తీరాన శాశ్వతమైన నగరాన్ని నిర్మిస్తున్న దార్శనికులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మూల స్తంభాలుగా నిలుస్తున్నటువంటి జననేతలు, యువనేతలు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, పివిఎన్ మాధవ్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ చైర్మన్లకు, మీ భూమిని, మీ కలలను ఈ రాజధాని కోసం అర్పించిన అమరావతి రైతు బంధువులకు, ఈ చరిత్రకు వారసులైనటువంటి తెలుగు ప్రజలకు, పొట్టి శ్రీరాములు వారి కుటుంబ సభ్యులకు, పాత్రికేయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఈ విధంగా చేసుకోవడం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే మన చరిత్ర ఒక త్యాగం నుంచి పుట్టినటువంటి చరిత్ర ఈ తెలుగు చరిత్ర. అంటే 58 రోజులు రాజకీయ నాయకులు చర్చిస్తుండగా ఒక మనిషి హృదయ స్పందన మాత్రమే తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టినటువంటి పరిస్థితి. అంటే ఆ రోజుల్లో పొట్టి శ్రీరాములు గారు కాంగ్రెస్ వాది, ఆ రోజు బలమైనటువంటి ప్రధానమంత్రి నెహ్రూ గారు. అలాంటి బలమైన ప్రధానమంత్రిని ఆ పార్టీలోనే ఉంటూ వారిని వ్యతిరేకిస్తూ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం 58 రోజులు చేయటం అనేది చరిత్రలో గొప్ప విషయం. 1952 ఆ హృదయం ఆగిపోయిన తర్వాత మాత్రమే భారత మ్యాప్ యొక్క ముఖ చిత్రం కూడా మారింది అని మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. పొట్టి శ్రీరాములు గారు ఒక సాధారణ ఇంజనీర్, భార్యను, పసిపాపను, తల్లిని ఒకే కాలంలో కోల్పోయినటువంటి మనిషి. అయితే అలాంటి దుఃఖం వచ్చినప్పుడు ఎక్కువ మంది తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోతారు. అయినప్పటికీ ఆయన సబర్మతి ఆశ్రమానికి గాంధీ గారి దగ్గరికి వెళ్ళి, నడిచి వెళ్ళి, అంటే ఒక పోగొట్టుకున్న వ్యక్తిలా కాకుండా ఒక విముక్తి చెందిన వ్యక్తిలా వారి దగ్గరికి వెళ్ళి దేశం కోసం సేవ చేసినటువంటి మహనీయులు పొట్టి శ్రీరాములు గారు. వారి కమిట్మెంట్ చూసి ఆ రోజుల్లో గాంధీజీ గారు శ్రీరాములు లాంటి వ్యక్తులు 11 మంది ఉంటే స్వాతంత్రాన్ని కేవలం ఒకే సంవత్సరంలో తీసుకొచ్చేవాడిని అని తెలుగు కేవలం త్యాగానికే కాకుండా నిర్లక్ష్యానికి గురైన వర్గాల హక్కుల కోసం నెల్లూరు నడివీధుల్లో ఎండల్లో పోరాడారు. వివాహితుల పునర్వివాహాలు నివసించేటువంటి నగరం ఈ అమరావతి. అంటే ఈ పేరే ఒక అమరత్వాన్ని చెప్తా ఉంది ఈ రోజున. అంటే శ్రీరాములుని అమరజీవి అని పిలవటంలో ఉన్న అమరత్వమే యాదృచ్ఛికం కాదు. ఈ రోజున ఈ అమరావతి రూపంలో వచ్చింది అంటే ఇది పురాణాలలో వస్తున్నటువంటి ఒక శక్తి అని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు శ్రీరాములు గారు ఏ విధంగా అయితే నిరాదరణకు గురి అయ్యారో, అణచబడ్డారో, ఆపబడ్డారో, అదేవిధంగా 2019-24 మధ్య 1631 రోజులు తమ భూమి ఇచ్చిన రైతులను ఆందోళన చేశారు. ఎండలో వానలో రైతులు పగలు ఇబ్బంది పడ్డారు. వారిని చూసి నవ్వారు.
వారి మాట వినలేదు, మర్చిపోమన్నారు. అయినా వారు కూడా వెనగడుగు వెయ్యలేదు అని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అంటే అన్యాయానికి తలవంచడం అంటే అన్యాయాన్ని ఒప్పుకోవటమే అని భావించారు అమరావతి ప్రాంత రైతులు. ఇది పొట్టి శ్రీరాములు గారు వంటి ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి అని నేను ఈ విధంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. శ్రీరాములు గారు ఆ రోజు రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో, ఈ రోజు ఈ ప్రాంత రైతులు ఒక రాజధానిని నిర్మించడానికి కూడా అదే విధమైనటువంటి పోరాటం చేశారు. అంటే ఒక త్యాగం మీద మరొక త్యాగం నిలబడింది. ఇలాంటి త్యాగాలే జీవన నాగరికతలను నిర్మించబడతాయని సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా శ్రీరాములు గారు ఇచ్చినటువంటి త్యాగానికి అన్న నందమూరి తారక రామారావు గారు సాంస్కృతిక రాజకీయ స్వరాన్ని అందించారు. అదేవిధంగా ఆ తర్వాత అదే విధమైనటువంటి సంకల్పం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్నారు. 2014లో హైదరాబాద్ నుంచి మనం విడిపోయిన తర్వాత వారు కూడా నిరాశ చెందలేదు. గత 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రాజెక్టులు ఆగిపోయినా, పెట్టుబడిదారులు వెళ్ళిపోయినా, ఈ అమరావతి నగరాన్ని అనేకమైనటువంటి పదాలతో భంగపరిచినా కూడా నిరాశ చెందకుండా, నాయకుడు అంటే గెలిచినప్పుడు ముందుండేవాడు కాదు, ఓడినప్పుడు కూడా వెనక్కి తగ్గని వాడు నాయకుడు అని నిరూపించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే చరిత్రలో సార్ మీకు కూడా అమరావతిని మళ్ళీ నిలబెట్టిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనే విధమైనటువంటి బిరుదు కూడా వచ్చే విధంగా మేమందరం కూడా కష్టపడతామని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా శ్రీరాములు గారి లక్షణాలు ఎన్నో యువత నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. నా మటుకు నేను కొన్ని నేర్చుకున్నాను. అంటే యువత ఏదో ఒక సోషల్ మీడియాలో ఒక వైరల్ క్షణం కాదు, ఒక నిజమైన కారణం, అంటే మనల్ని మించిన కారణాన్ని వెతుక్కొని సమాజానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి ఏమి చేయాలో ఆలోచించాలి. అదేవిధంగా నిశ్శబ్దంతో నిరుత్సాహపడకూడదు. శ్రీరాములు గారు 6 వారాలు నిరాహార దీక్ష చేసినా కూడా ఎవరు మాట వినలేదు. నెహ్రూ గారు పట్టించుకోలేదు, మీడియా పట్టించుకోలేదు. అంటే ప్రపంచం మీ మాట వినకపోయినా, మీ కృషి కనపడకపోయినా ఆగకండి, ఇది ఆపమని సంకేతం కాదు అనేది రెండోది. మూడోది కులం, మతం, ప్రాంతం మర్చిపోండి. శ్రీరాములు అన్ని కులాల ఇళ్లలో ఆ రోజుల్లో భోజనం చేశారు, అన్ని వర్గాల ప్రజల కోసం పోరాడారు. తెలుగు తల్లి బిడ్డలందరూ ఒక్కరు అనే విధంగా ఆ రోజు ప్రవర్తించారు. ఈ రోజు కూడా అందరూ ఎవరికి నచ్చిన వాళ్ళు మంచి రాజకీయాన్ని ముందుకు ప్రోత్సాహపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కేవలం విభజించడం అనేది బలహీనమైనటువంటి నాయకుల ఆయుధం, ఐక్యత బలవంతుల ఆయుధం అని ఈ విధంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆఖరిగా 4వది, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలి. నా ఊరికి వెలుతురు కావాలి అంటే ముందు నా ఇంటి దీపం వెలగాలి. ఆ విధంగా మీరందరూ కూడా అందులో భాగస్వామ్యం కావాలని, నాయకత్వం అంటే కేవలం వేదికల మీద నుంచే కాదు, నిరాహార దీక్షలో ఒక నేలపై నుంచి కూడా నాయకత్వం చేయవచ్చు అని చూపించినటువంటి పొట్టి శ్రీరాములు గారిని ఆదర్శంగా తీసుకొని, అదేవిధంగా ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ముఖ్యంగా డుండి రాకేష్ గారికి, వారికి ట్రస్ట్ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి మొత్తం పర్మిషన్లు ఇచ్చినటువంటి వారిని కానీ, నారా లోకేష్ గారిని గుర్తించినందుకు కానీ, చంద్రబాబు నాయుడుకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆఖరిగా తెలుగు జాతి త్యాగాలను గుర్తించుకునే జాతి, సర్వస్వం ఇచ్చిన వారిని గౌరవించే జాతి. ఆ రోజు 58 రోజులైనా, ఈ రోజు 1631 రోజులైనా సరే ఆపిన, అడ్డంకులు సృష్టించినా తిరిగి లేచి నిర్మించే జాతి ఈ తెలుగు జాతి అని తెలియజేసుకుంటూ, అమరావతి అంటే కేవలం రాజధాని నగరం కాదు, అమరావతి అంటే పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి సమాధానం అని తెలియజేసుకుంటూ, నా అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు ఫర్ దట్ వండర్ఫుల్ స్పీచ్. అండ్ ఇప్పుడు ద ఆనరబుల్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, పార్టీ